సృష్టి స్థితి లయకారిణి అయినటువంటి ఆ జగదంబ 84 లక్షల జీవరాశులను సృజించెను అన్న సత్యం మనకు తెలుసు. అవును. అమ్మ కొన్ని కోటాను కోట్ల జీవరాశులకు జన్మనిచ్చింది. అవును. అంటే ఈ భూమి మీదున్న 84 లక్షల జీవరాశులే మనకు తెలుసు. అమ్మకు ఈ లోకమే పరిమితి కాదు గదా! అవును. అమ్మకు ఈ లోకం ఒక వెంట్రుక మోపినంత జాగా. మొత్తం ఈ ఒక్క లోకం, భూలోకం. అత్ కొన్ని కోటాను కోట్ల బ్రహ్మాండాలున్నాయి. ఒక్క బ్రహ్మాండంలోనే మనమున్నాం ఒక భాగంగా. ఒక బ్రహ్మాండంలో ఒక అణువుగా మనమున్నాం. కోటాను కోట్ల అనంత కోట్లల్లో ఉండేటటువంటి విరాజమాన ఆ జగదంబ. అబ్బా! అమ్మ చిద్విలాస స్వరూపిణి. ఆ తల్లి వర్ణన, ఆ తల్లి యొక్క స్తుతి సహస్ర శిరస్సులున్నటువంటి బ్రహ్మకైనను సాధ్యం కాలేదని మన దేవి భాగవత పురాణం చెప్తా ఉన్నది. చెప్తుంటే శరీరం పులకరించిపోతుంది. సాధ్యం కాదది. అట్టి జగదంబకు మనం ఇవ్వవలసినది ఏమిటి అంటే స్త్రీ